ఎందుకు చేస్తారంటే ఇంకా పరిస్థితి బాగాలేదు కాబట్టి 2 జాబులు చేసేది దాదాపుగా 40,000 చిల్లర వచ్చేది. 1 మినిట్ కూడా సమయం ఉండకపో. అట్లాంటి టైంలో మాకు ఈ ప్లాట్ఫామ్ అందరేమో మన చుట్టాలో ఫ్రెండ్స్ పరిచయం చేస్తారు. మా అమ్మ పరిచయం చేసింది నాకు. ఎట్లా అంటే అవర్ గ్రేట్ లీడర్ అవర్ మెంటర్ విజయ వెంకట సార్ వచ్చి మా అమ్మాయి చెప్పిండు. మా ఇంటి ముందు సివిల్ వర్క్ చేస్తే మా అమ్మాయి చెప్తే మా అమ్మ వచ్చి నాకు చెప్పింది, అరే ఇట్లా షుగర్ కి మందులు ఉన్నాయంట. అంటే నేను ఆల్రెడీ హాస్పిటల్ పనిచేస్తున్నా. ఎట్లుంటది హాస్పిటల్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కొంచెం కొంపులు ఉంటాయి. ఏముంటాయి అంటే అంతా తెలుసా కొంపులు ఉంటాయి. మేమే ఇస్తాం, మేమే మందులు ఇస్తాం, మేమే టెస్టులు చేస్తాము, మీరే సార్ మాకు చెప్పేదని అన్న సార్ని. అంటే లేదు బాబు ఒకసారి వచ్చి మీటింగ్ వచ్చి తెలుసుకో, అట్లాగే మా దాంట్లో ఉద్యోగ అవకాశం ఉంది అన్నారు. మనం అందరం ఉద్యోగం చేస్తున్నాం. ఒక 2,000 ఎక్కిస్తా అంటే నేనేమన్నా నాకు ఒక్క దగ్గర 18,000 ఇంకో దగ్గర 20,000 చిల్లర వస్తాయి సార్, మరి ఇంకోటి ఏమన్నా అంటే 25,000 దాకా వస్తాయి సార్ అంటే ఒక జాబ్ అని చేసి ఇక్కడ వేద్దామని నేను అనుకున్నా. ఈ జాబ్ అనుకొని ఒక మీటింగ్ పోయినా అక్కడ సైదు సార్ అలాగే గ్రేట్ లీడర్ విజయ వెంకటేష్ సార్ మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు బాగానే ఉంది, ఇంతమంది ఉన్నారు. కానీ తిన్నాక తర్వాత బయటికి పోతే మా ఫ్రెండ్స్ 4 ఉంటారు. దానికి ఉంటారా ఉంటారా వాళ్ళని అడిగినా పోయి అదే బిజినెస్ ఉంది మంచిగా సార్ వాళ్ళు దాదాపుగా హౌస్ వైఫ్ 50,000 తీసుకుంటుంది, ఒక సార్ వాళ్ళు ఏమో 5 లక్షలు తీసుకున్నారా, ఒకసారి 4 లక్షలు తీసుకున్నారా, మనం కూడా ఏదైనా టైం ఉంది కదా అంటే మా దోస్తులు ఏమన్నారంటే మన వంశీగాడు ఉంది కదా మన దోస్తు అంటే ఉండరా వాడు దానికి ఏమైనా మంచిగా ఉందంటే వాడిని ఇంత డిస్కౌంట్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే కుక్కలు కొట్టినా అని మనం ఏమంటాము వెంకట్ సార్ మా చుట్టం కాదు, చాలా అన్నోన్ పర్సన్ మళ్ళీ ఫోన్ చేస్తావా బంధు ఫోన్ బ్లాక్ లో పెట్టేసినా సార్ మా అమ్మ ఫోన్ చేస్తా ఉండే అంత వేస్ట్ అంటే అమ్మ ఫంక్షన్ కొట్టిరంట ఇట్లాంటి దాంట్లో పోతే నేను తన్నులు పడాలా అని చెప్పిన. అంటే వీళ్ళు ఏం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు సార్, మీకు ఇష్టం లేదు కొట్టుకో అని చెప్తుంది సార్. నేనేమన్నా ఏదో ఒకటి మళ్ళీ మీటింగ్ రా 2 డ్యూటీలు వేసిన టైం ఉండదా సార్, ఒక్క డ్యూటీలు వేసిన 20,000 సంపాదించే నాకు పనులు నేను బిజీ ఉన్నా అంటుంది. అట్లాంటి నేను నెలకు 40,000 సంపాదిస్తున్నా. అట్లాంటి నేను ఎట్లుంటా? ఒక బ్యాచిలర్ ఎంత ఉంది పెళ్లి కావాలి అయింది చాలా మంది ఉన్నారు. కొంచెం ఏంటంటే బ్యాచిలర్ కి